ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఉగ్ర కుట్రలున్నాయి. ఈ కుర్రాళ్ళకి ఏం తెలీదు. ఆవేశము, ఆలోచనల రాహిత్యము, ఏదేదో హడావిడి చేసేస్తారు. కానీ వీళ్ళని అడ్డు పెట్టి చేసే అరాచక శక్తులు ఉంటాయని నేను మొదటి నుంచి మాట్లాడా. కొంతమంది కామెంట్లో మీదంతా ఊహ లేకపోతే బత్తాయో, కమలాలో ఇట్లాంటివన్నీ మాట్లాడారు. ఇప్పుడు అక్కడ ప్రాక్టికల్‌గా బయటపడింది. 9 మంది, అందులో 5గురు మైనర్లు. మొత్తం 9 మంది కలిసి ఢిల్లీలోనే బాంబులు తయారు చేశారు. ఐఈడీ బాంబులు తయారు చేశారు. పిస్టల్ దగ్గర పెట్టుకున్నారు. వాటితో మొన్న జంతర్ మంతర్‌లో అల్లకల్లోలం చేయడానికి చూశారు. ఇంకొక పక్కన ఇంకొక కుట్ర బయటపడింది. యూనిఫామ్, సైనిక యూనిఫామ్, ఆర్‌పీఎఫ్ యూనిఫామ్‌లతో అరాచకం చేయడానికి ప్రయత్నించినటువంటోడేమో బెంగాల్లో దొరికాడు. ఢిల్లీలోనేమో ఇప్పుడు మైనర్లతో సహా 3 తుపాకులతో పాటుగా 4 ఐఈడీ బాంబులతో దొరికారు. ఇది కూడా మళ్ళీ మోడీ సృష్టి అని చెప్పేటటువంటి వాడి నోట్లో మనం టాయిలెట్ పోస్తాం కరెక్ట్. ఎందుకంటే ఆ దరిద్రులకి ఈ దేశంలో బ్రతకడానికి అనర్హులు. కేవలం ఈ దేశంలో కుట్రలు చేసి ప్రతి అంశాన్ని రచ్చ చేసి నేపాల్ తరహా సృష్టించడం అంటే నేపాల్లో ఉన్నటువంటి యువతరాన్ని నేపాల్ సైన్యం చంపిందా? అక్కడ ఎట్లాంటి అసాంఘిక శక్తులే చంపుతారు. చంపి దాన్ని సైన్యం మీదకు తోసి ఆ పైన సైన్యాన్ని బ్లాక్మెయిల్ చేసినటువంటి చూసాం. ఇప్పుడు అట్లాంటి పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీలో. ఆ కుట్రని దృష్టిలో పెట్టుకునినే యువకులు చచ్చిపోతారు, చంపేదేమో తీవ్రవాదులు, ఉన్మాదులు, కాల్పులు జరిపేస్తారు, బాంబులు పేల్చేస్తారు. ఇదంతా ఆ తర్వాత అది ప్రభుత్వం మీదకి నెట్టే ప్రయత్నం చేసినటువంటి వేళ, దేశవ్యాప్త అల్లకల్లోలం సృష్టించాలనుకున్న వేళ ఒక అడుగు వెనక్కి వేసింది ప్రభుత్వం. రాజీనామా ద్వారా త్యాగం చేసింది. సేమ్ టైం దుర్మార్గులు ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు.